ముందుగా సిటివిజన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ హలో, వెల్కమ్ టు సినిమా టాకీస్. ఈరోజు సినిమా టాకీస్లోని హైలైట్స్ని ఒక్కసారి చూద్దామా. మన టాలీవుడ్ యూత్కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్సేన హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట ఎంతో పాపులర్ అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సీక్వెల్ కోసం ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ నెలకొనగా తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే బజ్ వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఉగాదితో సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్గా అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ వైరల్గా మారింది. ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చేయాలే అంటూ ఈ నగరానికి ఏమైందిలో విశ్వక్సేన సింబల్ నల్ల కళ్లద్దాలు పెట్టి పోస్ట్ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ గురించి హింట్ ఇచ్చినప్పటికీ మరింత క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకప్పుడు రాజుగారి సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోనూ ఇటు బిజినెస్ సర్కిల్స్లోనూ మినిమం గ్యారంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేటివ్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు దిల్ రాజు. కానీ అదంతా గతం. ఇటీవల కాలంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అటు బ్యానర్స్కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్తో వచ్చాడు దిల్ రాజు. గేమ్ చేంజర్ ఫ్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. గేమ్ చేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ చేసింది. పాన్ ఇండియా మూవీతో ఫ్లాప్ కొట్టినా కూడా దిల్ రాజు ఎక్కడ ఆగట్లేదు. ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ను నమ్మి భారీ డిజాస్టర్ను తెచ్చుకున్న దిల్ రాజు ఈసారి ఏకంగా మలయాళ దర్శకుడిని లైన్లో పెడుతున్నాడు దిల్ రాజు. ఇటీవల మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా మార్కో సినిమాను తెరకెక్కించాడు హానిఫ్ అదేని. ఈ దర్శకుడిని టాలీవుడ్కు పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందించబోతున్నాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాను ఇద్దరు హీరోలతో కలిసి చేస్తారని, పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించనున్నారు దిల్ రాజు. హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. ఒక రకంగా ఆమె హాట్ పిక్స్తోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పుకోవాలి. యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసిన అమ్మడు ఆ తర్వాత సినిమాలో సెటిల్ అయిపోయింది. పుష్పతో కెరియర్ టర్న్ అయిన తర్వాత వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న ఫుల్ బిజీగా గడిపేస్తుంది. లేడీ విలన్ పాత్రల దగ్గర నుంచి పవర్ఫుల్ పాత్రల దాకా చేస్తుంది ఈ బ్యూటీ. అందుకే మళ్ళీ బుల్లితెర మీదకు రీ ఎంట్రీ ఇవ్వట్లేదు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫుల్ బిజీగా పోస్టులు చేస్తుంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ జాలీ లాంటి చీరలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె నడుము అందాలు చూపిస్తూ తెగ ఫోజులు ఇచ్చేసింది. ఇందులో ఆమె చూపిస్తున్న అందాల జాతర మామూలుగా ఉండట్లేదు. పైగా కొంటె చూపులతో చేస్తున్న సైగలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంత హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి. మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. టాలీవుడ్లో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్కి జంటగా సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ హాయ్ నానా మూవీతో మరింత ఆకట్టుకుంది. 10 ఏళ్ల నుంచి బాలీవుడ్లో ఉన్న రాణి పేరు తెలుగులో రెండు సినిమాలతోనే తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. నార్త్లో 6 సినిమాలు, దానికి ముందు సీరియల్స్ చేసిన కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. అలాంటిది ఆమె మంచి మార్కెట్ అందించిన సౌత్ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ మధ్య ఫోటోషూట్స్లను గ్లామర్ డోస్ భారీగానే పెంచిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ప్రెజెంట్ వరుస సినిమాలో లైన్లు పెట్టింది. ఆల్రెడీ హిందీలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాల్. దీంతో పాటుగా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. తెలుగులో ప్రస్తుతం అడవి శేష్తో డెకాయిట్లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ.
ఇక్కడెన్ని ఛాన్సులు ఇచ్చినా ఇస్తామని చెప్పినా మనసు మాత్రం చెలో ముంబై అని అంటుందట. ఇప్పటిదాకా ఇలా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇలాగే తెలుగులో ఫేమ్ అందుకుని బొంబాయి చెక్కేశారు. ఈ లిస్ట్లో ఇప్పుడు మృణాల్ కూడా చేరినట్లు టాక్ వినపడుతోంది. మెగా డాటర్ నిహారిక సినిమాల పట్ల తనకున్న ఫ్యాషన్ను చూపిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది ఈ అమ్మడు. ఇందులో వరుసగా వెబ్ సిరీస్లో నిర్మిస్తుంది. రీసెంట్గానే కమిటీ కుర్రోళ్ళు సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తన బ్యానర్లో భారీ సినిమా తీయడానికి రెడీ అవుతుంది. మానస్ శర్మ డైరెక్షన్లో ఫీచర్ సినిమా తీయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్తోనే తీస్తున్నారంట. కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో మానస ఇప్పటికే 2 సిరీస్లను డైరెక్ట్ చేశారు. బెంచ్ లైఫ్, ఒక చిన్న ఫ్యామిలీ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఆమె డైరెక్షన్లో ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ రాబోతుంది. ఇందులో నటినట్లను త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. నిహారిక ఈ సినిమాను ప్రత్యేకంగా తీసుకుంటుందట. ఇందులో పెద్ద నటులు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే నిహారిక కూడా టాలీవుడ్లో ప్రొడ్యూసర్గా నిలదొక్కుంటుందని చెబుతున్నారు. సో ఇదండి ఇవాళ మన సినిమా టాకీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి మా సిటీ విజన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కీప్ స్మైలింగ్. బాయ్.